ఇష్రాక్, చాస్త్, అవ్వాబీన్ ఈ మూడు ఒకే నమాజులు కానీ వేరే పేర్లతో పిలుస్తారు. దీనిని అరబీలో సలాతు దుహా అని అంటారు కూడా. అయితే ఈ నమాజ్ యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నమాజ్ సూర్యుడు ఉదయించినప్పటి నుండి మొదలుకొని సూర్యుడు నెత్తి మీదికి రాక ముందు వరకు, అంటే జవాల్ కంటే ముందు, జొహర్ నమాజ్ సమయం ప్రారంభం అవ్వకంటే ముందు వరకు కూడా ఈ నమాజ్ అనేది చదవబడుతుంది. ఉదాహరణకి రాత్రి ఇషా నమాజ్ తర్వాత నుండి ఉదయం ఫజర్ కంటే ముందు వరకు చదివేటటువంటి నమాజ్ని ఖియాముల్ లైల్ లేదా తహజ్జుద్ నమాజ్ ఏదైతే మనం అంటామో, అలాగే సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు నెత్తి మీదికి రాకంటే ముందు వరకు, అంటే జొహర్ నమాజ్ యొక్క సమయం ప్రారంభం కాక ముందు వరకు చదివేటటువంటి నమాజ్నే సలాతు జుహా అని అంటారు. ఫజర్ తర్వాత సూర్యుడు ఉదయించిన వెంటనే చదివితే దీన్ని ఇష్రాక్ నమాజ్ అని అంటారు. ఆ తర్వాత జొహర్ కంటే ముందు సమయం ప్రారంభమవక ముందు ఏ సమయంలో చదివినా దీన్నే ఇష్రాక్ అని అంటారు. దాని తర్వాత జొహర్ కంటే ముందు ఏ సమయంలోనైనా చదివితే దానినే చాస్త్ అని అంటారు. ఆ తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే కొద్ది ముందు చదివే నమాజ్ని అవ్వాబీన్ అని అంటారు. కొంతమంది ఈ అవ్వాబీన్ నమాజ్ని మగ్రిబ్ తర్వాత వారు 6 రకాతులు చదువుతారు. ఇది సరైనటువంటి విషయం కాదు. దీనికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. అవ్వాబీన్ అంటే వెనుదిరగడం. ఒంటెలు ఏం చేస్తాయంటే అవి ఎడారిలో సూర్యుడు నడినెత్తి మీదికి రాగానే ఆ కాలికి కలిగినటువంటి ఆ వేడి కారణంగా అవి వెనుదిరిగి నీడలోకి వస్తాయి. దాన్ని అవ్వాబీన్ అంటారు. అవ్వాబీన్ అంటే వెనుదిరగడం. మగ్రిబ్ తర్వాత వేడి ఎక్కడ ఉంటుంది అవ్వాబీన్ నమాజ్ చదువుకోవడానికి? కాబట్టి మగ్రిబ్ తర్వాత అవ్వాబీన్ నమాజ్ చదువుకోవడం అనేది ఆధారాలు లేనటువంటి విషయం. అవ్వాబ్ అంటే తమ పాపాల నుండి వెనుదిరగడం అనేటటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. తిర్మిజీ హదీస్ నంబర్ 586 అల్బానీ గారు ఈ హదీస్ ని హసన్ గా ఖరారు చేశారు. అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఏ వ్యక్తి అయితే ఉదయం ఫజర్ నమాజ్ని మసీదులో జమాత్తో పాటు చదివి ఆ తర్వాత అల్లాను స్మరించుకుంటూ మసీదులోనే కూర్చొని సూర్యుడు ఉదయించగానే వెంటనే ఇష్రాక్ నమాజ్ 2 రకాతుల నమాజ్ని చదువుతాడో ఆ వ్యక్తి కోసం హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావుద్ హదీసు గ్రంథంలో హజరత్ బురైదా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. మనిషి శరీరంలోని 360 కీళ్ళు ఉన్నాయి. ప్రతి కీలుకు బదులుగా ఒక దానం చేయాలి, సదఖా చేయాలని చెప్పారు. అప్పుడు వెంటనే సహబా రదియల్లాహు అన్హు అజ్మయీన్ ఈ విధంగా ప్రశ్నించారు, ఓ ప్రవక్త, అంత శక్తి ఎవరికి ఉంటుందన్నారు. అప్పుడు ప్రవక్త వారు చెప్పారు, మసీదులో ఉమ్మి వేయబడి ఉంటే దాన్ని కప్పివేయడం కూడా ఒక సదఖా. మీరు దారిలో వెళ్తున్నప్పుడు ప్రజలకు హాని కలిగించేటటువంటి ముళ్ళు, గాజు పెంకులు తీసివేయడం కూడా ఒక సదఖా. ఒకవేళ వీటిలో మీకు ఏది దొరకకపోతే దీనికి బదులుగా 2 రకాతుల సలాతు జుహా నమాజ్ చదువుకుంటే సరిపోతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సూర్యోదయం తర్వాత జొహర్ కంటే ముందు చదివే 2 రకాతుల నఫీల్ నమాజునే సలాతు దుహా అని అంటారు. ఇది 2 రకాతులు, ఒకటి పెద్దది మరియు 2 చిన్నది. సూర్యోదయం తర్వాత సూర్యుడు కొంత ఎత్తుకు వచ్చిన తర్వాత చదివేటటువంటి నమాజునే సలాతు దుహా, సుగ్రా లేదా ఇష్రాక్ నమాజు అని అంటారు. సూర్యుడు ఉదయించి చాలా ఎత్తుకు వచ్చిన తరువాత చదివేటటువంటి నమాజునే చాస్త్ నమాజ్ అని అంటారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 357 హజరత్ ఉమ్మె హానీ రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా మక్కా విజయం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మా ఇంటికి వచ్చారు, తలంటూ స్నానం చేశారు. ఆ తర్వాత 8 రకాతుల నఫీల్ నమాజు చదివారు. ఇంత తేలికైనటువంటి నమాజ్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. అయితే రుకు సజ్దాలు మాత్రం పూర్తిగా చేశారు. అయితే చదివినటువంటి నమాజ్ సలాతు దుహా అని తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 719 ముఆజ్ రదియల్లాహు అన్హు వారి కథనం ప్రకారంగా నేను ఆయిషా రదియల్లాహు అన్హా వారిని అడిగాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సలాతు దుహా ఎన్ని రకాతులు చదివేవారు అని. అప్పుడు ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేశారు, 4 రకాతులు లేదా అంతకంటే ఎక్కువగా అల్లా కోరినంతగా అని ఆయిషా రదియల్లాహు అన్హా వారు జవాబిచ్చారు అని తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 720 హజరత్ అబూ జర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, ప్రతిరోజు ప్రతి మానవునిపై అతని యొక్క ప్రతి కీలు తరపు నుండి సదఖా చేయడం తప్పనిసరి. మీరు సుబ్హానల్లా అని పలకడం సదఖా, అల్హమ్దులిల్లా అని పలకడం సదఖా, అల్లాహు అక్బర్ అని పలకడం సదఖా, లా ఇలాహా ఇల్లల్లాహ్ అని పలకడం కూడా సదఖా. వీటన్నిటికీ
సలాతు దుహా 2 రకాతులు సరిపోతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దర్దా మరియు అబూ జర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా హదీసే ఖుదీసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు. అల్లా ఈ విధంగా అంటున్నాడు, ఓ మానవుడా, నీవు ఉదయం నా కోసం 4 రకాతుల నమాజు ఆచరించు, అప్పుడు నేనే నీకు సంరక్షకుడిగా ఉంటాను అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఇది సలాతు దుహాకు సంబంధించినటువంటి హదీసు. ముఅత్తా మాలిక్ హదీస్ నంబర్ 418. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు సలాతు దుహా 8 రకాతులు చదివేవారు. పైగా ఈ విధంగా అనేవారు, ఒకవేళ నా తల్లిదండ్రులు తిరిగి సజీవులుగా చేయబడినా నేను ఈ నమాజ్ని వదిలిపెట్టను అని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అంటూ ఉండేవారు. కాబట్టి ఇంత శ్రేష్టత కలిగినటువంటి సలాతు దుహా ఈ నమాజ్ని తప్పనిసరిగా చదివేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.